మా జనరల్ స్టోర్ అండి, మా జనరల్ స్టోర్ అమ్ముకుంటున్నామండి. చెప్పుకుంటా ఏంటంటే ఇక్కడ లోపల ఫస్ట్ క్లాస్కి వచ్చే బుక్స్ ఎంత అంటే 4,000 రూపాయలకి వచ్చే బుక్స్ ఇవి. దాదాపు ఏంటంటే ఒక 6,000 8,000 రూపాయలు అమ్ముతున్నాను నా లోపల. స్కూల్కి సంబంధం లేదని అక్కడ ఉన్న యాజమాన్యం చెప్తుండు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటుండే జస్ట్ మాది అన్ని స్కూల్స్ వస్తాయని, అంటే ఏ స్కూల్స్ వస్తాయని చెప్తే ఓన్లీ వచ్చేటి ఇక్కడ ఓన్లీ శ్రీ చైతన్య స్కూల్స్ అయిపోవరకు ఇక్కడికి వచ్చి బుక్స్ తీసుకున్నాయి. ఆ ఒక పేరెంట్స్ బుక్ తీసుకున్నాడు ఇప్పటివరకు వచ్చి. దీనికి ఏంటంటే మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారట. ఈ మున్సిపల్ పర్మిషన్ కూడా అన్లీగల్గా ఉంది. అది ఇప్పుడు చూసాను నేను, అది అన్లీగల్గా ఉంది. ఇది ఏంటంటే దీని మీద ఏంటంటే తల్లిదండ్రులు ఒకసారి దృష్టి పెట్టండి. మీ యొక్క పిల్లలని చదివించినప్పుడు ఏంటంటే బుక్స్ ప్రతి ఒక్కరు 4,000 రూపాయలు వచ్చే బుక్స్ 8,000కి అమ్ముతుంది శ్రీ చైతన్య బ్రాండ్ అనేది ఒకటి పెట్టుకొని. దీని మీద ఏంటంటే ఒకసారి మీరు చాలా మంది ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే అది మున్సిపాల్ ఇచ్చిన ఒక రసీదు కూడా ఇది తప్పు. అది ఏంటంటే దాంట్లో ఒక మెన్షన్ చేసి ఇవ్వాలి, దీనికి ఒక శ్రీ చైతన్య స్కూల్స్ నేను మెన్షన్ చేసి ఇస్తున్నా అని దీనికి ఒక పేరు అనేది ఇవ్వాలి. దాంట్లో జస్ట్ ఏంటంటే బుక్స్ అమ్ముకోవాలని ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇతను ఏం చేస్తున్నా అంటే శ్రీ చైతన్య బుక్సే అమ్ముతుండే. ఇక్కడ ఏం చూసినా శ్రీ చైతన్య బుక్సే అమ్ముతుండే. దీని గురించి అడుగుతూ ఏం చెప్తున్నా అంటే మాకు ఏం సంబంధం లేదు, జస్ట్ మాకు ఇచ్చిన మాకు ఏమైతున్నాయో మేము అమ్ముకుంటున్నామండి అని చెప్తా. దాదాపు ఇక్కడ 20,000 పైన 30,000 పైన ఒక దాదాపు 10 లక్షల పైన లోపల బుక్స్ ఉన్నాయండి. 10 లక్షల పైన బుక్స్ ఉన్నాయి లోపల. పిల్లల తల్లిదండ్రులు ఒక్కొక్కరు ఏంటంటే ఏడుస్తుండన్న ఒక్కొక్కరు. ఆలోచించండి కొంచెం ఒకసారి. ఏంటంటే శ్రీ చైతన్య అయితే ఇలా దౌర్జన్యం అవుతుందో. ఈ శ్రీ చైతన్య కానీ, ఈ నారాయణ కానీ, సిరిసిల్ల జిల్లా లోపల ఇది చూసుకుంటే మన ఎల్లారెడ్డిపేట కానీ, వెమ్లవాడ కానీ, ఇవన్నీ 3 బ్రాంచులలో ఏంటంటే దౌర్జన్యాలు మోపవుతున్నాయి. మీరు రండి, మా స్కూల్ జాయిన్ చేయండి. తక్కువ ఫీజులు ఉంటాయి, తక్కువ బుక్స్ ఉంటాయి. మా జాయిన్ చేయించిన తర్వాత మీకు భవిష్యత్తు బాగుంటుంది. సిబిఎస్ సిలబస్ అని వేరే సిలబస్లు అని చెప్పుకుంటూ తల్లిదండ్రులను నమ్మించుకుంటూ పిల్లల గొంతులు వస్తుండు ఈ యొక్క శ్రీ చైతన్య బ్రాండ్ అని పెట్టుకొని. ఈ వెంటనే అడ్డుకుంటాం. దీని మీద ఏపీబీ తీవ్రంగా ఖండిస్తుంది. రాబోయే కాలంలో కూడా ఇంకా తీవ్రం చేస్తాం. దీనికైతే ఎవరైతే బాధితులు ఉన్నారో ఇప్పుడు ఎంఈఓ సార్ కూడా ఫోన్ చేశాం. ఎంఈఓ సార్ ఏం చెప్తుందంటే నేను లేని వెమ్లాడ వెళ్ళినా అని చెప్తుండు. అన్ని దొంగ మాటలు చెప్పుకుంటే సార్ మొత్తం జిల్లా మొత్తం తిరుగుకుంటా పైసలు వసూలు చేసుకుంటున్నారు రఘుపతి ఎంఈఓ సార్ గారు. దాని నాకేం సంబంధం లేదండి, దానికి మాకు పర్మిషన్ ఉందని తనే చెప్తుండు. ఫస్ట్ ఎంఈఓ సార్ గారే తనే స్వయంగా నోరుతో చెప్తుండు నాకు దీనికి సంబంధం లేదండి అని, పర్మిషన్ ఉందని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ కుమ్మక్కయ్యుడు ఎంఈఓ సార్ రఘుపతి సార్ అనేటోడు కుమ్మక్కయ్యుడు శ్రీ చైతన్య నారాయణ కుమ్మక్కయ్య ఇక్కడ ఉన్న కార్పొరేట్ సంస్థల కుమ్మక్కయ్య పైసలు లంచాలు తీసుకుంటూ నాకు సంబంధం లేదని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఈ రోజు కూడా వెమ్లవాడ పైసలు వసూలు చేసుకోవడానికి ఎంఈఓ సార్ రఘుపతి సార్ వేయండి. ఇదే విషయంలో డిఓ గారు కంప్లైంట్ ఇచ్చాం. డిఓ గారు కంప్లైంట్ ఇస్తే డిఓ గారు ఏమన్నారంటే పంపిస్తున్నామని అని చెప్పాడు. ఇంతవరకు ½ అన్ అవర్ అవుతుంది, ఇంకా ఎవరు రాలేదు. ఇది దయచేసి చెప్తున్నా, ఇది ఒక జిల్లా కలెక్టర్ గారు తొందర స్పందించి ఇలాంటి స్కూల్స్ ఇలాంటి బుక్స్ ఎన్ని అమ్ముతుండు ప్రతి స్కూళ్ళలో ఒకసారి చెక్ చేయండి సార్. ప్రతి స్కూళ్ళలో మీరు ఒకసారి దృష్టి పెట్టండి. ఎందుకంటే దాదాపు తల్లిదండ్రులు ఏడ్చుకుంటుండు చాలా